హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వల శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్స్ సూక్తులు ఇప్పుడు మనము అక్టోబర్ 11th నుంచి అక్టోబర్ 20th వరకు తెలుసుకుందాం. October 11th. It is a very difficult task to take on the role of a leader. One must be a servant of servants and must accommodate 1,000 minds. There must not be a shade of jealousy or selfishness, and then you are a leader. నాయకత్వం వహించడం చాలా కష్టమైన పని. వారు దాసులకు దాసులై ఉండాలి. 1000 రకాల వ్యక్తిత్వాలను ఇముడ్చుకోగలగాలి. అసూయ, స్వార్థము మచ్చుకైనా ఉండకూడదు. అప్పుడే మీరు నాయకులు అవుతారు. అక్టోబర్ 12th. It is renunciation alone that makes one fearless. Yes, this is the land of renunciation. The Himalayas stand for that renunciation. మనిషిని భయరహితులుగా చేసేది వైరాగ్యం ఒక్కటే. నిజంగా అలాంటి వైరాగ్య భూమి ఇదే. ఈ హిమాలయ పర్వతాలే వైరాగ్యానికి నిలువెత్తు నిదర్శనం. అక్టోబర్ 13th. What our country now wants are muscles of iron and nerves of steel, gigantic will which nothing can resist, which can penetrate into the mysteries and the secrets of the universe and will accomplish their purpose in any fashion, even if it meant going down to the bottom of the ocean and meeting death face to face. మన దేశానికి ఇప్పుడు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, ఇంకా ఎవ్వరూ నిరోధించలేనిది, జగత్తులోని రహస్యాలను ఛేదించగలిగేది అయిన వజ్ర సంకల్పం. మహాసముద్రంలో అట్టడుగునకు మునగవలసి వచ్చినా, ముఖాముఖి మరణాన్ని ఎదుర్కోవలసి వచ్చినా, లక్ష్యాన్ని ఏ విధంగానైనా సాధించగలిగే దృఢ సంకల్పం మనకు కావలసి ఉంది. అక్టోబర్ 14th. Give up jealousy and conceit. Learn to work unitedly for others. This is the great deed of our country. అసూయను, తలబిరుసుతనాన్ని విడనాడండి. పరహితార్థమై సమిష్టిగా కృషి చేయడము అలవరుచుకోండి. మన దేశపు తక్షణ అవసరం ఇది. అక్టోబర్ 15th. Pure and good souls can never be unhappy. పవిత్రులు, మంచివారైన వ్యక్తులందరికీ దుఃఖము ఎన్నటికీ చేరదు. అక్టోబర్ 16th. This is the gift of all worship, to be pure and to do good to others. He who sees Shiva in the poor, in the weak and in the diseased really worships Shiva, and if he sees Shiva only in the image, his worship is but preliminary. పవిత్రంగా ఉండడము, పరులకు మేలు చేయడము, ఇదే పూజలన్నిటికీ సారాంశం. పేదలలో, దుర్బలులమైన వారిలో, పీడితుల్లో దేవుని చూసేవారే నిజంగా దేవుని పూజించేవారు. దేవుణ్ణి కేవలము విగ్రహాల్లో మాత్రమే దర్శిస్తే వారి పూజ ఇంకా ప్రాథమికమైందే. అక్టోబర్ 17th. Ignorance is the cause of egotism, attachment, aversion and clinging to life. అహంకారానికి, రాగానికి, ద్వేషానికి, అభినివేశానికి, ప్రాణంపై తీపికి అవిద్యయే కారణం. అక్టోబర్ 18th. It is the strong mind that haves its way through 1,000 difficulties. దృఢమైన మనస్సు 1000 అవరోధాలున్న మార్గంలో సహితం దారి చేసుకొని ముందుకు వెళ్ళగలదు. అక్టోబర్ 19th. 3 things are necessary to the student who wishes to succeed. First, give up all ideas of enjoyment in this world, and the next, care only for God and truth. పవిత్రత, జిజ్ఞాస, ధృతి ఇవి శిష్యునికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు.
మనోవాక్కాయాలలో పరిశుద్ధత అత్యావశ్యకం. మనం జిజ్ఞాసతో ఏది కోరితే అది మనకు లభిస్తుంది. October 20th. The easiest way to get hold of the mind is to sit quiet and let it drift where it will for a while. శాంతంగా కూర్చొని మనస్సును దాని ఇష్టం వచ్చినట్లు పోనివ్వు. మనస్సును చూస్తున్న సాక్షిని నేను అని భావించు. మనస్సును నిగ్రహించడానికి చాలా తేలిక మార్గం ఇదే. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.